ఈసారి వస్తే మాకు ఒకటి ఇవ్వండి మేడం. తప్పకుండా మేడం, తప్పకుండా మేడం. చిన్న పిల్లని ఇవ్వండి మాకు. అట్లే మేడం. ఓకే మేడం. మా వాడికి బాగా ఇష్టం అన్నమాట ఇలాంటివన్నీ. ఓకే ఓకే ఓకే. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. యాస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రి శ్రీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆ యొక్క ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపక స్వప్నేశ్వర్ మేడంకి నా యొక్క ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే నా తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరియు నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ రోజుకి అయిపోతుంది మేడం. ఇది వేరే చేద్దాంలే మేడం, అయిపోయిందంటే వేరే చేద్దాం. ఓకే 20 pages ఎంతో ఉన్నాయి. అయిపోయి వేరే చేద్దాం. ఓకే. మీ జీవితం మీ చేతుల్లో అనే పుస్తకంలో చివరి భాగాలైన చదువుతుండండి. ఆత్మవిశ్వాసం లోపించడాన్ని ఆత్మన్యూనత అంటారు. ఆత్మన్యూనత ఉన్న వ్యక్తి తనను తాను తక్కువగా అంచనా వేసుకుంటాడు. ఉదాహరణకి, పొట్టిగా ఉన్న వ్యక్తి తాను పొట్టిగా ఉన్నానని ఫీల్ అవుతుంటాడు. నల్లగా ఉన్న వ్యక్తి తాను నల్లగా ఉన్నానని ఆత్మన్యూనతతో ఫీల్ అవుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అంతులేని లిస్టు వస్తుంది. మొత్తానికి ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక కారణం చేత ఆత్మన్యూనత ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ దానికి అసలు కారణం ఎవరు? ఒక వ్యక్తికి 2 కుమార్తెలు ఉన్నారు. సంతానం ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తికి 2 కుమార్తెలు ఉన్నారని అందరూ అనడం, ఒక కుమారుడు ఉంటే బాగుండునని పదే ప్రస్తావించడం ఆ వ్యక్తిని ఆత్మన్యూనతకు గురి చేస్తుంది. దానికి అసలు కారణం మీ చుట్టూ ఉన్న వాళ్ళే, అంటే మన సమాజం. ఒక వ్యక్తి ఆత్మన్యూనత విషయంలో ఖచ్చితంగా సమాజమే ముద్దాయి. వికలాంగుడిని వింతగా చూసి తప్పు విధంగా ప్రవర్తించకపోతే, తప్పు విధంగా మాట్లాడకపోతే ఆ వ్యక్తి అసలు తాను వికలాంగుడిననే విషయమే మర్చిపోతాడు. అప్పుడు అతడు తన వైకల్యం గురించి ఆత్మన్యూనత ఎందుకు ఫీల్ అవుతున్నాడు? సమాజంలోని వ్యక్తులు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఎంతో ఒకటి ఆశిస్తారు. సమాజం ఆశించేవి తమ దగ్గర లేని వ్యక్తులు ఖచ్చితంగా ఆత్మన్యూనతను ఎదుర్కొని తీరవలసిందే. దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ ఏదో ఒకటి ఆశిస్తూనే ఉంటారు. ఆత్మన్యూనత వలన మనిషి అసంతృప్తితో, అశాంతితో ఉంటాడు. ఆత్మన్యూనత ఉన్న మనిషి అందరిలో గుర్తింపు పొందాలని తపన పడతాడు. ఏదైనా గొప్పగా చేయాలని అనుకుంటాడు. ఇవన్నీ మనిషి అసంతృప్తి నుంచి, అశాంతి నుంచి బయటపడడానికి ఉన్న పాజిటివ్ కోణం మాత్రమే. నెగిటివ్ కోణం నుంచి ఆలోచిస్తే ఆత్మన్యూనత ఉన్న వాళ్ళు డిఫెన్స్ మెకానిజంను ఉపయోగిస్తారు. అంటే ఎదుటి వాళ్లను ఏదో ఒకటి అనడము, ఇతరుల తప్పులను మైక్రోస్కోప్ నుంచి చూడటము, దాని గురించి 10 మందిలో అనడం ద్వారా వాళ్ళ మానసిక అలజడులు నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు.
అలాంటి వాళ్ళ జీవితంలో ఏమీ సాధించలేరు. తమలోని ఆత్మ న్యూనతను అధిగమించే పద్ధతిలో జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళున్నారు. తమలోని ఆత్మ న్యూనతను తక్కువ స్థాయిలో సంతృప్తి పరుచుకుని అనానుకూలంగా మిగిలిపోయిన వాళ్ళున్నారు. అసంతృప్తి నుంచి శాశ్వతమైన సంతృప్తికి, అశాంతి నుంచి శాశ్వతమైన శాంతికి నిరంతరం మనిషి ఎదుగుతూనే ఉండాలి. ఆత్మ న్యూనత స్వతహాగా మంచిది కాదు, చెడ్డది కాదు. అది మనం దాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంటుంది. కానీ జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనది ఒకటి ఉంది. అంటే ఆత్మన్యూనత సంక్లిష్టం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. దాని బారిన పడకుండా మిత్రులందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ, యూ నెవర్ ఫీల్ ఇన్ఫీరియారిటీ. ఆత్మ న్యూనత సంక్లిష్టం నుంచి బయటపడడం. ఆత్మ న్యూనత సంక్లిష్టం అనేది ఒక మానసిక రుగ్మత. ఆత్మ న్యూనత సంక్లిష్టము అనేది మనిషిని డిప్రెషన్ కు లోను చేస్తూ, ఇలాంటి వారిలో ఆత్మ న్యూనత ఆలోచనలు అధికంగా ఉంటాయి. కొంతమంది మతి స్థిమితం లేని వాళ్ళులాగానే తయారవుతారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పూనుకుంటారు. మానసిక సామర్థ్యం అంటే మెంటల్ అబిలిటీ లేకపోవడం, శారీరక వైకల్యం, ఫిజికలీ ఛాలెంజ్డ్, తల్లిదండ్రుల వైఫల్యము, ఇవన్నీ ఆత్మన్యూనత సంక్లిష్టానికి కారణమవుతాయి. ఎలా అంటే ఏదో ఒక లోపం ఉండటం వలన పదే పదే తల్లిదండ్రులచే మరియు బంధుమిత్రులచే విమర్శించబడటం, ఇతరుల చేత ప్రేమించబడకపోవడం, అందరిలో అవమానించబడటం, సరిదిద్దుకోలేని తప్పులను చేయడం, వాటి వలన నలుగురిలో నవ్వుల పాలు కావడం, వ్యక్తి తన గురించి తాను పదే పదే మనసులో తక్కువగా చిత్రించుకోవడం, తనను తానే నిందించుకోవడం, ఇవన్నీ ఆత్మన్యూనత సంక్లిష్టానికి కారణమవుతాయి. ఆత్మన్యూనత సంక్లిష్టము ఉన్న వ్యక్తి తన మనసు అదుపులో ఉంచుకోలేదు. ఎన్నో అనవసరపు భయాలు, ఆందోళనలు మనసులో కలుగుతుంటాయి. దాని వలన నలుగురితో కలిసి మాట్లాడలేడు, ఏ పనిని సమర్థవంతంగా చేయలేడు, తీవ్రమైన ఒత్తిడికి గురవుతాడు. అతని మనసు పాడుపడిన పాత బంగ్లాలాగా తయారవుతుంది. తన మనసు తనకు శత్రువు అవుతుంది. ఎన్నో రోజులు నుంచి కుళ్ళిపోయిన పదార్థం నుంచి వచ్చే వాసనలాగా తన మనసంతా ఒక రకమైన దుర్వాసనతో నిండిపోయినట్లు ఉంటుంది. ఎందుకంటే అందులో ఎన్నో నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ అనుభూతులు కుళ్ళిపోయాయి. మనిషి యొక్క మానసిక స్థితి గురించి అందరికీ అవగాహన ఉండాలని, మనం చెడిపోయిన ఆహారం తిని ఆరోగ్యంగా ఉండాలని అనుకోకూడదు. అదే విధంగా పనికిరాని ఆలోచనలు చేయడం, పదే పదే విమర్శించడం వంటివి మనసును ఆరోగ్యంగా ఉంచుతాయని ఆశించకూడదు. దానికి తల్లిదండ్రులు పిల్లలకు మంచి మోటివేషన్ కలిగించే, ఆత్మవిశ్వాసాన్ని పెంచేటటువంటి మాటలు మాట్లాడాలి. చాలా మంది శరీరాన్ని గురించి పట్టించుకున్నంతగా మనసును పట్టించుకోరు. ఎంతసేపు ఏం తిన్నారు, ఎలాంటి భోజనం కావాలి, ఇంకా ఏమైనా తింటావా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కానీ అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఇతను ఇప్పుడు సంతోషంలో ఉన్నాడా, బాధలో ఉన్నాడా, ఇలాంటి విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మనసు బాగా లేనప్పుడు పరమాన్నమైనా రుచించదు కదా. ఇతరుల నుంచి వచ్చే విమర్శలు, అనవసరమైన కామెంట్స్ కి పిల్లలు మానసికంగా కృంగిపోకుండా తల్లిదండ్రులు పిల్లలకు పాజిటివ్ పాయింట్స్, మంచి మాటలు చెప్తూ ఉండాలి. పరిస్థితులు, వ్యక్తులు మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా మీరు వారికి డిఫెన్స్ కల్పిస్తూ ఉండాలి.
మానసిక తల్లిదండ్రులకే రుగ్మతలు తెలియదు అంతస్తులు. మేడం. తల్లిదండ్రులకు తెలిస్తే ఎందుకు ఇట్లా బాగుంటది? తల్లిదండ్రులకే తెలియదు. అదే కదా, తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఏం ఎందుకంటే చెప్తారు, అదే కదా. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చింది అదే. అంతే, అందుకే అందరి జీవితాలు ఇలా తయారై కూర్చుంటున్నాయి మేడం. ఉమ్. పరిస్థితులు, వ్యక్తులు మీ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా మీరు వారికి డిఫెన్స్, రక్షణ కల్పిస్తూ ఉండాలి. మానసిక రుగ్మతలు అంత సులువుగా బయటకు కనిపించవు. ప్రారంభ స్థాయిలో అవి అసలు సమస్యల్లాగా కూడా కనిపించవు. ఏదో సాధారణమైన విషయం మాదిరిగానే అనిపిస్తుంది. కానీ అవి చాప కింద నీరులాగా వ్యాపించి మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. మీ కుటుంబ వ్యక్తులు ఎవరైనా వారి మానసిక ఆరోగ్యానికి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. తల్లిదండ్రుల వైఫల్యం కారణంగా ఏర్పడిన ఆత్మన్యూనత సంక్లిష్టం నుంచి బయటపడడానికి సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులను కలవడం ఒకటే దారి. వారి సూచనలు తప్పకుండా పాటించాలి. తమకు తాముగా ఆత్మన్యూనత సంక్లిష్టం నుంచి బయటపడాలనుకునేవారు తప్పనిసరిగా మోటివేషన్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు చదవాలి. ధ్యానం అనే దాన్ని మించిన మందు మరొకటి లేదు. మిమ్మల్ని మీరు ప్రతిసారి అభినందించుకోవాలి. అది ఎంత చిన్న పనైనా సరే. విజయవంతంగా చేసినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశంసించుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం నేర్చుకోవాలి. అందుకు మీరు మీలోని గొప్ప అరుదైన విషయాలను ఒక డైరీలో వ్రాసుకోవడం, మీ గొప్పతనాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోవడం, మీరు సాధించిన విజయాలను మీ మనసులో తిరిగి నెమరు వేసుకోవడం, ప్రతి విషయాన్ని అందులో పాజిటివ్ ఏంటి అని ఆలోచించడం, మీ భవిష్యత్ అంతా బాగుంటుంది, పదే పదే మీతో మీరే మాట్లాడుకోవడం వంటివి చేయడం ద్వారా మీరు కనీసం ప్రారంభ స్థాయి ఆత్మవిశ్వాసం పొందే అవకాశం ఉంది. మీరు ఇప్పుడే ఈ ఆత్మన్యూనత సంక్లిష్టం అనే లోయ నుండి బయటపడి నేలపైకి వచ్చారు. మీ ముందు ఆత్మవిశ్వాసము అనే పర్వతం ఉంది. మీ ఆత్మవిశ్వాసపు శిఖరాగ్రానికి చేర్చుకోవడానికి ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోదలుచుకొని విజయంపై ఆకాంక్షతో పర్వతాన్ని అధిరోహించడం ప్రారంభించారు. చాలా బాగా చెప్పారు. అవును మేడం. ఆత్మవిశ్వాసం నుంచి అంతులేని ఆత్మవిశ్వాసం దాకా ప్రతిరోజు మనము ఈ రోజు ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంపొందించుకున్నాము అని ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి చిన్న చిన్న రిస్కులు తీసుకోవాలి. మనల్ని మనము ఛాలెంజ్ చేసుకోవాలి. నేను ఇది చేసి తీరుతాను అని ధైర్యంగా నిశ్చయించుకోవాలి. ఏ పనైనా నేను బాగా ఈ పనిని ఎలా చేయగలను అని ఆలోచించి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. లోయ నుంచి బయటకొచ్చిన వాళ్లకు తెలుసు లోయ ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి కాబట్టి చెప్పండి మేడం. చాలా బాగా చెప్తున్నారు మేడం. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. మళ్ళీ పూర్వ పరిస్థితి తెచ్చుకోకూడదు. మీరు ఇంతకు ముందు సరిగా నేర్చుకోలేనివి ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా నేర్చుకొని అందులో పట్టు సాధించండి. ఉదాహరణకు సంగీతం, కవిత్వం, స్టోర్స్ ఏదైనా సరే. మీకు ఇది వరకు కొంత అవగాహన, కొంత నైపుణ్యం ఉంది కాబట్టి వాటిని పూర్తిగా నేర్చుకునే వరకు కృషి చేయండి. మీ ప్రతిభను వెలికి తీసి మిమ్మల్ని ఆ రంగంలో నిపుణునిగా నిరూపించుకునేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. మీకు పూర్తిగా నైపుణ్యం లేని అంశాలపై కూడా పట్టు సాధించండి. ఇలాంటివి మీకు చాలా ఉపయోగపడతాయి. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోండి. 10 మందిలో మాట్లాడే ప్రైవేట్ స్పీకింగ్ మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే 100 మంది మీరు మాట్లాడే విషయాలు వినడం అనేది మీ ఆత్మవిశ్వాసాన్ని మంచి దూకుడు మీద ఉన్న బ్యాట్స్మెన్ మరో 6 కొట్టినట్టుగా మీలో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తుంది.
విజయాన్ని సాధించకుండా ఆత్మవిశ్వాసాన్ని పొందలేరు. ఆత్మవిశ్వాసం లేకుండా విజయాన్ని సాధించలేరు. నెమ్మదిగా చిన్న చిన్న విషయాలు సాధిస్తూ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. అప్పుడు మీరు పెద్ద విజయాలు సాధించడానికి ప్రయత్నించవచ్చు. అందుకే వరుస కదా క్లాప్లపై అందరి దగ్గర మైక్ ఇచ్చి మాట్లాడిస్తారు కదా మేడం. అవునవును మేడం. అందుకే అవును, పత్రి సార్ దగ్గర ఇది ఒకటి బాగుంది మేడం. మాట్లాడు ఇంకా మైక్ ఇస్తే ఇంకా చచ్చినట్టు మాట్లాడాల్సిందే. మైక్ ఇచ్చి కరెక్టే. కరెక్ట్ గా ఎత్తి ఎవరైతే ఇంకా నన్ను పిలుస్తారనుకుంటా వాళ్ళే పిలిచి మైక్ చేతికిచ్చి మాట్లాడంటారు కదా సార్. అవును అవును. పెద్ద విజయాలు సాధించడానికి ప్రయత్నించవచ్చు. వరుస ఫ్లాప్లను ఎదుర్కొంటున్న సినిమా హీరో మళ్ళీ తన స్టార్డమ్ నిలుపుకోవడానికి చిన్న సినిమాలనైనా చేస్తూ ఆ అవకాశం చూసుకుని ఒక పెద్ద హిట్ కొట్టే సినిమా కోసం ప్రయత్నిస్తున్నట్టు జాగ్రత్తగా సమయం చూసి మీరు విజయం వైపు అడుగేయాలి. ఒక్కో ప్రశంసకు పెరుగుతున్న హనుమంతుడిలా మీలోని ఆత్మవిశ్వాసం యొక్క విశ్వరూపాన్ని చూసి సమస్యలు పారిపోయే విధంగా, విజయాలు మిమ్మల్ని మాలతో అలంకరించే విధంగా మీ ఆత్మవిశ్వాసం ఉండాలి. మీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగే వరకు మీరు అహర్నిశలు కృషి చేయాలి. అలా సాధించడం కోసం అవకాశాలను వెతుక్కోవాలి. అవసరమైతే అవకాశాలు సృష్టించుకోవాలి. ఏ అవకాశం మీ జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో తెలియదు కాబట్టి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అదృష్టం ఎప్పుడూ అవకాశం రూపంలోనే తలుపు తడుతుంది. దాన్ని గుర్తించి మీరు ఎప్పుడు జాగరూకతలో ఉండాలి. మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఒక్కోసారి కొందరు గొప్ప వ్యక్తుల రూపంలో తనను తాను పరిచయం చేసుకుంటుంది. అప్పుడే మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని ఇంద్రభవనం లాంటి అందమైన ఆత్మవిశ్వాస సాధనంగా మార్చుకోవడం వీలవుతుంది. ఆత్మవిశ్వాసంతో మన తలరాతను మనమే రాసుకోగలుగుతాము. విధినైనా జయించగలుగుతాము. ఇక్కడ అంటే ఒక ఉదాహరణ ఏమిచ్చారంటే, మీ తలరాతను రాసుకునేది మీరే. భారతదేశపు శక్తి అనే ఆయన అంటే అబ్దుల్ కలాం గురించి ఇచ్చారు మేడం. మనం జీవితంలో ఎదగకపోవడానికి కారణం మనలో కొన్ని భయంకరమైన అపనమ్మకాలు ఉండటమే. మన జీవితం ముందే నిర్ణయించబడిందని, దానిని ఇంకెవరూ మార్చలేరని, అందువలననే అందరూ విజేతలు కాలేరని. అవును, మన జీవితం ముందే నిర్ణయించబడింది. మీరు ఏ స్థలంలో జన్మించారో, మీ తల్లిదండ్రులు ఎవరో, ఈ పరిస్థితులు అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. కానీ మీరు జన్మించిన తర్వాత మీ జీవితాన్ని మీరు ఎలా రూపొందించుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఆలోచించే ఆలోచనలు, మీరు చేసే పనులు మీరు జీవితంలో ఏం సాధించగలుగుతారు అనేది నిర్ణయిస్తాయి. మీరు ఆలోచించే ప్రతి ఆలోచనను, మీరు చేసే ప్రతి పనిని ఎంచుకునే అవకాశం మీకు ఉంది. మీ ఎంపిక ఆధారంగా, మీ నైపుణ్యము ఆధారంగా మీకు రావలసిన ఫలితం వస్తుంది. అలా మీరు ఎంచుకోవాలి అంటే ముందు మీరు మీ జీవితం మీ చేతుల్లోనే మేడం 1 minute. ఓకే మేడం. మేడం కాల్ వస్తుంది అందుకే. మీకు రావలసిన ఫలితం వస్తుంది. అలా మీరు ఎంచుకోవాలి అంటే ముందు మీరు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని నమ్మాలి. మీ జీవితంలో మీకు ఏం జరిగినా దానికి వేరెవరినో నిందించకుండా సంపూర్ణ బాధ్యత వహించాలి. నా తలరాత అంతే అని అబ్దుల్ కలాం అనుకొని ఒక పేపర్ బాయ్ గానే ఉంటే భారతదేశం అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తిని, రాష్ట్రపతిని కోల్పోయి ఉండేది.
ఆయన ఎప్పుడు నేను ధనవంతుల కుటుంబంలో పుట్టడం నాకు రాసి లేదు అని ఆలోచించలేదు. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తిత్వాన్ని ఆయన రూపొందించుకున్నారు. అలాంటి వ్యక్తిత్వమే సంపదను, కీర్తికి అద్భుతమైన అయస్కాంతం. అయినా గొప్ప వ్యక్తిత్వం ముందు ఎంత సంపద అయినా నిజంగా ఏ పాటిది. నిజమే కదా మేడం. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, కానీ తెలివైన వ్యక్తి తన చేతుల్లో లేని విషయాల గురించి చింతించడు. తనకు చేతనైన తన అధీనంలో ఉండే పని చేయడం ద్వారా తన అధీనంలో లేని విషయాలను కూడా నియంత్రణలో తెచ్చుకుంటాడు. మీరు చేసే కృషి మీ చేతుల్లో ఉంది, కానీ ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. మీరు మనసు పెట్టి శ్రమిస్తే ఫలితం కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. మన తలరాతను మనమే రాసుకుంటాము అంటే ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుందని కాదు. ఉదాహరణకు, ఇతరుల ప్రవర్తన మన చేతిలో ఉండదు. మన అనుభూతులు అంటే ఫీలింగ్స్, ప్రతిచర్యలు, స్పందనలు మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. మన చేతిలో లేని దాని గురించి చింతించడం మానేసి మనకు చేతనైన మన అదుపులో ఉన్న వాటిని చేయగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది. దానికి అఖండమైన మనశ్శాంతి కావాలి. అలాంటి మనశ్శాంతి మన జీవితాన్ని ఎలా జీవించాలని అనుకుంటామో సరిగ్గా అలాగే జీవించగలిగేట్లు చేయగలుగుతుంది. ఇతరుల ప్రవర్తన మీ మనశ్శాంతిని పాడు చేయకుండా చూసుకోండి. మీ జీవితంలో అది కూడా మనం అలో చేస్తేనే కదా మేడం. అదే 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 ఇది ఎంతమంది ఆలోచించగలుగుతారు మేడం? ఇట్లా మనం ఆలో చేయగలిగితేనే అంటే మనం ఆలోచన చేయగలుగుతున్నాము, కానీ ఇది అందరికీ రావాలి కదా మేడం. ఇట్లే చేసి మా ఇంట్లో ఒక అబ్బాయి, మా అక్క కొడుకు మేడం, మెంటల్ అయిపోయాడు. ఇప్పుడు దగ్గర 40 years వస్తున్నాయి. ఏదో లవ్ లో పడ్డాడు. లవ్ అంటే 1 way లవ్ అయింది అనమాట. అది వీడిది. అది ఒప్పుకోవడానికి రెడీ లేక మీరే నన్ను పాడు చేశారని వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకుంటూ ఇప్పుడు 20 years అయింది చూడండి మేడం. అయ్యో. ఇప్పుడు కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాడు వాడు. అది కానీ దిద్దుకోవడానికి ఏం రెడీగా ఉండడు. అదేలే, దానికి ఏం చేయలేం మేడం, దౌర్భాగ్యమే కదా మరి. ఎంత అంటే మేడం ఉత్త పగ ప్రతీకారం పెంచుకున్నాడు వాడు. అది తెలియక మేడం, వాళ్ళకి అజ్ఞానం. అది ఎవరో చేస్తారు, అంత తెలివి ఉంది మేడం, బాగా తెలివి ఉంది. మరి చెడు అలవాట్లు ఏమి లేవు, కానీ వాడు అదొక మార్గాన్ని వదులుకుంటే ఎంత బాగుంటాడో అని ఎప్పుడు అనుకుంటుంటాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నీకు అన్నీ చేతొచ్చి ఆ పేషెన్సీ ఉండి దాన్ని యాక్సెప్ట్ చేసి అన్నీ చేసేవాళ్ళు బ్లేమ్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, బ్లేమ్ ఎవరైతే బ్లేమ్ చేస్తారో వాళ్ళకు భయం, ఓటమి అంటే వాళ్ళకు భయం. ఆ భయం వల్ల వాళ్ళు దాన్ని ఒప్పుకోలేక బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు నాకు వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి నరకం మేడం. అసలు ఎవరు రావాలన్నా పోవాలన్నా వాళ్ళ దగ్గరికి వాళ్ళకి పాపం పేరెంట్స్ కి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అదేలే, వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేక దాన్ని యాక్సెప్ట్ చేయలేక బ్లేమింగ్ చేసేది. ఇప్పుడు వంట రాలేదనుకో. కాదు మేడం, ఇప్పుడు లవ్ చేసినా ఏది చేసినా కూడా ఇప్పుడు అదే శాశ్వతం కాదు కదా మేడం. జీవితంలో ముందుకు పోవాలి కదా మేడం. అసలు దాని గురించే పట్టించుకుంటే జీవితం ఎవరికి నాశనం అయింది చెప్పండి. అదే దాన్నే కామన్ సెన్స్ అంటారు మేడం, విచక్షణ అంటారు దాన్ని. అది కాకుండా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక చిన్న దాంట్లో తీసి దాన్ని వాడికి ఏదో సైకాట్రిస్ట్ తీసుకోపోండి అంటే కూడా ఒకసారి నేనైతే అడ్మిట్ చేసి వచ్చాను. మళ్ళీ వాళ్ళు ఎవరో వచ్చి ఏదో చెప్పారంట, ఎందుకు వాడికేమైంది అనేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేసారు చూడండి. ఇట్లా వీళ్ళు పొరపాటు ఉన్నాయి, వాడిది పొరపాటు ఉంది మేడం. చెప్పలే, ఎవరి మాట వినే రకంలో లేడు. ఏమో ఎంచుకొని వచ్చింటారేమో మేడం జీవితం అలాగ. మరి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది మనశ్శాంతి. కాబట్టి మీరు మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండాలి. అప్పుడే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం, తొందరపాటు పనులు చేయకుండా ఉండగలం. మనిషి ప్రవర్తన మనిషి మనసుకు అర్థం
ఆ అద్దంలో మనం ఎదుటి వారి మనసు యొక్క వికృత రూపాన్ని కూడా చూడగల ప్రవర్తన అనేది కేవలం వ్యక్తి యొక్క అనుభూతుల ఫలితంగా ఏర్పడింది మాత్రమే అయి ఉండకపోవచ్చు. అది ఇతరుల నుంచి మనల్ని మనం రక్షించుకునే రక్షణ కవచం. మన విలువను మనం కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. మనం వ్యవహరించే ప్రతి వ్యక్తి మంచివాడే అయి ఉండనక్కర్లేదు కదా. కోతిలాగా ఉండే మనుషులను అదుపు చేసి వాళ్ళను మనం చెప్పిన విధంగా చేసేలా చేయాలంటే తప్పనిసరిగా మన ప్రవర్తన హార్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతిలో కొందరు మంచి వ్యక్తులు బలి కాక తప్పదు. ఇక్కడ మంచి వాళ్ళు చేయగలిగేది ఏముంది అంటే వారి మనసులను ఇతరుల ప్రవర్తన వలన పాడుగాకుండా చూసుకోవడం. దానికి మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. అందులో మొదటి విషయం, ప్రవర్తన అనేది వ్యక్తి యొక్క అనుభూతుల వ్యక్తీకరణ కనుక అందులో వాస్తవం ఏమీ లేదు కదా. ఉదాహరణకు మిమ్మల్ని ఒక వ్యక్తి తెలివిలేనివాడు అన్నాడు అనుకుందాం. అది అతను ఆవేశంతో బాధతో అన్న మాటే కానీ అది వాస్తవం కాదు కదా. ఒకవేళ అదే వ్యక్తి ఏ తప్పులన్నింటినీ ఏకరువు పెట్టాలనుకుందాము. ఆ వ్యక్తి చెప్పిన విషయాల ద్వారా మీరు ఇది వరకు చేసిన తప్పులు ఏమిటో మీకు అర్థమవుతుంది. అందులో ఏమైనా మీరు సరిదిద్దుకోగలిగేవి ఉంటే ఆ పని చేయండి. అందుకే షేక్స్పియర్ అంటాడు, నింద నిజమైతే నిన్ని నువ్వు సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో అని. అయినా నిజానికి మన ప్రత్యర్థి విమర్శించినప్పుడు ఆవేశం వస్తుంది గాని అతడు చేసిన విమర్శలలోని సత్యాసత్యాలను గ్రహించి వాటిని సరిదిద్దుకునేంత ఓపిక ఎవరికి ఉంటుంది? నిజమే, కానీ ఓపిక లేని వారెవరు జీవితంలో విజయాన్ని సాధించలేరు. మీకు ఓపిక అనేది ఉంటే తల్లిని పిల్లలు అనుసరించినట్టుగా మిగతా అన్ని మంచి లక్షణాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. కానీ చిన్న చిన్న విషయాలకే అసహనం ప్రదర్శించే మన ప్రస్తుత సమాజంలో అంతటి ఓపికతో ఉండటం అసలు వీలవుతుందా అంటే ఖచ్చితంగా వీలవుతుంది అనే చెప్పవచ్చు. కొండంత సాహసం ఉన్నప్పుడే ఆకాశమంత విజయం సాధ్యపడుతుంది. సహనం అలవర్చుకోవడం అనేది చాలా మంచిది. సహనం ఉండడం నేర్చుకోండి అని చెప్పడం ద్వారానో సహనం పెంపొందించుకోలేరు, సహనం నేర్చుకోవడానికి కూడా సహనం కావాలి, సహనంలో స్త్రీలకు వాళ్లే సాటి అన్న విధంగా ఉంటారు. భర్త ఎన్ని మాటలు అన్నా భరిస్తారే కానీ బంధాన్ని తెంచుకోరు. చివరకు పిల్లలు సైతం వాళ్ళ అసహనంతో అజాగ్రత్తతో తల్లిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇదైతే నిజం మేడం కొన్ని విషయాల్లో. అవును కదా మేడం. అయినా సరే దేవత లాంటి తల్లి ఎంతో ఓర్పుతో పిల్లలకు సర్ది చెబుతుంది. అనంతమైన సహనానికి అర్థం చేసుకోగలగడం అద్భుతమైన మార్గం. అర్థం చేసుకోవడం అనేది ఇంకా కష్టమైనది. అవును, అనుభూతులు మనల్ని వాస్తవాల్ని చూడనీయనప్పుడు ఆలోచనలు వేగంగా ఎదుటివారి గురించి జడ్జిమెంట్స్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవడం అంటే మాటలు కాదు, ఆలోచనలు తక్కువ వేగంతో ఉండాలి. కాదు మేడం, అనుభూతులు. చిన్న ఉదాహరణ చూడండి. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుంది, వాటికి మామూలుగా అడిగినప్పుడు కొంచెం ఒక్కొక్కసారి పెడితే ఒక్కొక్కసారి అన్నం పెడితేనమని చెప్తాను. వాటికి తిండి ఉంది, వాటి సిరి తిండి ఉండాలి, అది పెట్టమని గోల్ చేస్తాయి. ఇప్పుడు అదే వచ్చి ఇంక ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంక పెట్టకపోతే సౌండ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు పెట్టాను. వాళ్ళకి తెలుసు ఎప్పుడు అడగాల తెలుసు వచ్చి. అంటే వాటికి కూడా చూడండి మేడం ఎలాగా తయారైతాయి కదా ఇవి. చిన్నపిల్లలు ఏ విధంగా మనం మారం చేస్తే తల్లి దగ్గర వస్తుందో అనే విధంగా ఇవి కూడా వచ్చేసాయి అనమాట. వామ్మో. అవును మేడం, వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ దగ్గర చేరదీదు, వాళ్ళ అమ్మ గుర్రు అంటుంది. అందుకని నన్ను వాళ్ళ అమ్మ అనుకొని నా చుట్టూ పడి కాలు కింద అంతా పడి రుద్ది, కాలుకేసి మూతి రుద్ది
ఇంక కూర్చున్నాం అనుకో మూతిలోకి వచ్చి మూతి పెట్టి అడుగుతాయి. అంటే మూతిలోకి వచ్చి పెడితే అడిగితేనే అర్థమవుతుంది అనుకో మూతిలోకి వచ్చి అడుగుతాయి. అమ్మో భలే తెలివికున్నాయే. నేర్చుకున్నాయి మేడం, అవి కూడా నేర్చుకుంటాయి మేడం మనతో ఉంటే. అంటే బయట ఫుడ్ మేడం అది? అవును మేడం, తెచ్చి వాటికి చిన్న ఇప్పుడు పిల్లలకి ఎట్లా లేసులని కురుకురులని చిప్స్ ఎట్లా ఉంటాయి ఆ మాదిరిగా వాటికి ఓకే ఓకే. అదేదో పెడిగ్రీ ఏదో అంటారు కదా, పెడిగ్రీ మాదిరిగానే వీటికి కూడా చిన్న బిడ్డలు ఎప్పుడని చిన్న బిడ్డలు పాపం తింటాయి. బయటకు వెళ్ళిపోయాయి అనుకో వాటికి మన భాష తెలియదు కదా, పిలిస్తే రావడానికి ఆ కవర్ కదిలిసామనుకో వచ్చేస్తాయి ఎక్కడున్నా. అందుకని అది తెచ్చి పెడుతూ ఉన్నాను, అది అలవాటు అయింది. ఇప్పుడు అది సౌండ్ వస్తే మారం చేస్తాయి. జడ్జిమెంట్ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోవడం అంటే మాటలు కాదు, ఆలోచనలు తక్కువ వేగంతో ఉండాలి. అనుభూతులు తెరల్ని పక్కకు తొలగించి వాస్తవాలని చూడగలగాలి. దానికి అనుభూతుల నియంత్రణ కావాలి. ఆలోచనలు నెమ్మదించాలి. ఎన్నోసార్లు అనుభూతులు ఆలోచనలను పక్కకు తోసి నేనే ముందు అంటూ ప్రవర్తన ద్వారా వ్యక్తీకరించుకుంటాయి. అందుకే అంటారు, ప్రపంచాన్ని జయించగలిగిన వాడికంటే తన మనసును జయించిన వాడే గొప్ప అని. అబ్బా ఎంత గొప్పగా ఉంది మేడం ఇది నిజంగా. అంటే అబ్బా థ్యాంక్ యూ. ఈ వర్డ్ మాత్రం బాగా నచ్చింది మేడం నిజంగా నాకు ఈ రోజు. మనసు బుద్ధి సమన్వయంతో మనసుపై విజయం. మనసు బుద్ధి సంబంధాన్ని భార్యాభర్తల సంబంధంతో పోల్చవచ్చు. మనసు అంటే భార్య, బుద్ధి అంటే భర్త. మనసు అనుభూతి చెందుతుంది, బుద్ధి ఆలోచిస్తుంది. భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చినట్లే మనసు బుద్ధి మధ్య కూడా తగాదాలు వస్తాయి. భర్త అడిగింది కొనివ్వక పోతే భార్య అలిగి కూర్చున్నట్టు మనసు కోరుకున్నది దొరకపోతే బాధతో ఉంటుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా అంటాడు భర్త. అయ్యో నాకు ఈ నిర్ణయం మంచిగా అనిపించట్లేదు అంటుంది భార్య. భార్య భర్తను ఎదిరించి మాట్లాడితే గయ్యాలి అని ఎలా అంటారో ఆవేశం నిర్ణయాలు తీసుకుని ఆలోచన చేయకపోతే ఆవేశపరుడు అనో తగాదాలు పడతాడనో అంటారు. దాని వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. భార్య మీద భర్త పెత్తనం చెలాయించినట్టుగా ఎప్పుడు బుద్ధితోనో ఆలోచించేవాడు సంఘంలో ఎక్కువ పేరు తెచ్చుకోలేరు. ఎందుకంటే సోషల్ గా ఉండాలంటే హాస్య చతురత, సంభాషణ చాతుర్యం ఉండాలి. మన బుద్ధికి అర్థం కాని ఎన్నో విషయాలు హృదయానికి అర్థమవుతాయి. మనిషి జీవితానికి మరింత సౌందర్యాన్ని ఆపాదించి పెట్టేదే అనుభూతి. అనుభూతి లేని జీవితానికి మాధుర్యం లేదు. దానికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుందో మనసు బుద్ధుల మధ్య కూడా అలాంటి అన్యోన్యత ఉండాలి. కొన్ని సందర్భాల్లో మనసు చెప్పినట్టు బుద్ధి వినాలి, మరికొన్ని సందర్భాల్లో బుద్ధి చెప్పినట్టు మనసు వినాలి. పిల్లలు తప్పుదారిన వెళ్తుంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోగలరా? వారికి తిట్టి లేకపోతే దండించి అయినా వారిని సరైన దారికి తెచ్చుకుంటారు. అదే విధంగా మన ఆలోచనలు, అనుభూతులు పిల్లలు లాంటి వారు ఎప్పుడూ సరైన విధంగానే ఉండనక్కర్లేదు. అవి తప్పుదారిన వెళ్ళినప్పుడు వాటికి మనమే నచ్చ చెప్పుకుని మంచి ఏదో చెడు ఏదో వివరించాలి. ఎప్పుడు ఎలా స్పందించాలో, దేన్ని చేయాలో దేన్ని చేయకూడదో వివరంగా చెప్పాలి. అప్పుడే అవి మన మాట వింటాయి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస గ్రంథంలో డేల్ కార్నెగీ ఇలా అంటాడు, మన చేతలు మన భావాల్ని వెన్నంటే ఉన్నట్టు తోస్తుంది, కానీ నిజానికి చేతలు భావాలు కలగలిసే ఉంటాయి. చేతల్ని మన బుద్ధి అదుపులో ఉంచగలదు, కానీ మన భావాలు అలా కాదు. వాటిని నియంత్రించడం మనోబలం వల్ల కాదు. అందుచేత మనము చేతల్ని నియంత్రించగలిగితే భావాలు వాటంతటవే అదుపులోకి వస్తాయి. రిమోట్ బటన్ నొక్కితే ఛానల్ మారిన విధంగా మన ఆలోచనలను, ఎలాంటి అనుభూతులను మనం ఎలా అంటే అలా మార్చుకోగలగాలి.
అలా చేయలేకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మనసులోని అన్ని రకాల ఆలోచనలు, భావాలకు మనమే రాజు, చక్రవర్తి. ఆజ్ఞను ప్రజలు శిరసావహించినట్టు అని మన ఆజ్ఞను శిరసావహించాలి. మనల్ని మనం ఎలాగైనా మార్చుకోగలగాలి. అప్పుడే జీవితం అనే వాహనము చాలా సుఖంగా ప్రయాణించగలుగుతుంది. ఎక్కువ సార్లు మీరు అనుభూతులతో ప్రభావితమయ్యే చర్య తీసుకుంటే అది బలంగా అయిపోతుంది. కావున మీరు ఎప్పుడూ ఆలోచనను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకుంటుంటే మీ మనస్సు యొక్క దూకుడుతనాన్ని కొంతవరకు తగ్గించగలుగుతారు. దానికి మనము కాన్షియస్నెస్ లో ఉండి దేన్ని ఎంపిక చేసుకోవాలో, ఎలాంటి చర్య తీసుకోవాలో ఆలోచించి తీసుకోవాలి. ఏ పని చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉంటుంది అని ఆలోచించి పని చేయాలి. మీరు తొందరపడినా, ఆవేశపడినా మీరు పడిన కష్టం అంతా వృధా అవుతుంది. పైగా మీరు చిక్కుల్లో పడతారు. తామరాకు నీళ్లలో ఉన్న దాన్ని వేళ్ళు నేలకు అంటుకొని ఉండవు. అదే విధంగా మీ అనుభూతిలో మరింత సాన్నిహిత్యం పెంచుకుంటే కష్టం అవుతుంది. పిల్లలు దూర దేశాలు వెళతానంటే తల్లిదండ్రులు వారి మీద మమకారం పెంచుకొని ఎప్పుడూ వారితోనే ఉండాలి అంటే వారి అభివృద్ధికి ఆటం కలిగించినట్టే కదా. వెన్ యు ఆర్ ఎమోషనల్, డోంట్ సింప్లీ ఫాలో ఎమోషన్, ఆల్సో ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. మీ జీవితం అంతా కాన్షియస్నెస్ లో ఉంచండి అంటే మెలకువలో ఉంచండి అని. కుదరదు, రాత్రిళ్ళు నిద్రపోవాలి కదా, మనమందరం మెలకువలోనే కదా అన్ని పనులు చేసుకుంటున్నాం, మళ్ళీ మెలకువలో ఉండటం ఏమిటి, వింతగా ఉంది కదూ. నిజానికి చాలా మంది మెలకువలో లేరు. వాళ్ళకి మెలకువలో ఉండటం అనేది తెలియదు. వాళ్ళ మనసులో ఒక చిప్ను ఇన్సర్ట్ చేశారు. ఆ చిప్పు దాని పనిని అది చేసుకుంటూ పోతుంది. ఆ చిప్పులో ఉన్న ప్రకారము వ్యక్తుల స్వభావం ఉంది, వాళ్ళ ప్రవర్తన ఉంది, అందులో ఎంత మాత్రమూ మార్పు లేదు. అంటే వాళ్ళ స్వభావము, ప్రవర్తన గురించి వాళ్ళు మెలకువలో లేరన్నమాట. నా చిప్పులో అంటే ఉపచేతనలో అహంకారము, అసూయ ఇవే ఫీడ్ చేయబడి ఉన్నాయి. అహంకారంగా ప్రవర్తించే ముందు ఒక్కసారైనా నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అని ఆలోచించుకోలేకపోవడమే మెలకువలో లేనట్టు అని అర్థం. మన స్వభావంలో కానీ ప్రవర్తనలో కానీ రోజు రోజు కొంతైనా మంచి మార్పు కనిపిస్తే దాని అర్థం మీరు మెలకువలో ఉండి మీ చిప్పులో తప్పుగా ఫీడ్ అయిన మీ స్వభావంలోని విషయాలను, మీ ప్రవర్తనను మార్చుకుంటున్నారని అర్థం. చాలాసార్లు మనకు ఎలా ప్రవర్తించాలో తెలియక ఏదో ఒకలా ప్రవర్తించేస్తాం. కానీ మనం తెలిసి ప్రవర్తించే ప్రవర్తనకు ఒక్కసారైనా నేను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాను అని ఆలోచించుకున్నామా? మనం ఎన్నో లెక్కలేనన్ని ఆలోచనలు చేస్తాం. ఏదో ఒక తప్పుడు ఆలోచన వచ్చింది, అరెరే నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, నాలాంటి ఉన్నత వ్యక్తి ఇలా ఆలోచించడం తప్పు కదా అని మనల్ని మనం సరి చేసుకున్నామా? మనం అలా చేస్తే కనుక మానసికంగా మెలకువలో ఉన్నట్టే. ఒకవేళ మనం కనుక మెలకువ అంటే కాన్షియస్నెస్ లో లేనట్లయితే ప్రతిష్టలు ఉన్న మన జీవితాన్ని అసంతృప్తితో జీవించవలసి వస్తుంది. కరెక్ట్ ఇది. ఎదుటి వారి మనస్తత్వాన్ని అంచనా వేయడంలో వైఫల్యం, అందరిని నమ్మడం లేదా ఎవరిని నమ్మకపోవడం రెండూ ప్రమాదకరమే. అబ్రహాం లింకన్ చెప్పాడు అనమాట ఇది. మనుషులను అంచనా వేయడం సముద్రం లోతును కనుక్కోవడం కన్నా, చంద్రమండలానికి వెళ్ళి రావడం కన్నా కష్టతరమైనది. అందువలనే ఎంతో అనుభవం సంపాదించిన వారైనా, మేధావులైనా, ఎంత తెలివితేటలు కలవారైనా ఈ విషయంలో పప్పులో కాలేస్తుంటారు. మనిషి సంఘజీవి. మనిషి జీవితం అంతా ఇతర వ్యక్తులతో ముడిపడి ఉంటుంది.
ఏదో ఒక విషయంలో ఇతరులపై పాడవలసి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులను వారి స్థాయికి మించి నమ్మవలసి వస్తుంది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న వ్యక్తులు సైతం డబ్బు చేతిలో పడగానే, అవసరం తీరిపోగానే వారి అసలు రూపాలు బయటపడతాయి. కేవలం స్నేహితులనే కాదు, బంధువులు కూడా వారి స్వప్రయోజనాల కోసం నిరంతరం మన చుట్టూ తిరుగుతుంటారు. దానికి స్నేహం, ప్రేమ అనే ముసుగులు తొడుగుతారు. అది నిజంగా ప్రేమని భ్రమపడి మనం వారికి కావలసినదల్లా ఇస్తూనే ఉంటాం. అది క్లారిటీ ఉండాలి మేడం. నిజంగా క్లారిటీ ఉంటే బాగుంటుంది. అవును మేడం. ఇవ్వడం తప్పని కాదు. అది నిజమా, నటన, అవసరమా, కోరిక ఏంటనేది ఒక క్లారిటీ ఉండాలి. అవును మేడం. క్లారిటీ అది లేకనే కదా పడిపోతున్నాం. అది లేకనే పడిపోతున్నాం మేడం అప్పుడప్పుడు. అదే క్లారిటీతో చేస్తే అలా అని అందరూ అలాగే ఉంటారనుకుని ఎవరికీ సహాయం చేయకపోవడం ఇంకా తప్పు. మీ జీవితంలో ఉండవలసిన అందరు వ్యక్తులను మీరు నిర్ణయించుకోలేరు. మీ స్నేహితులను మీరు నిర్ణయించుకోవచ్చు. మీ బంధువులలో ఎవరు ఎలాంటి వారో, ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో, వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం వారికి ఏ విషయాలలో చనువు ఇవ్వాలో, ఇవ్వకూడదో మీరు నిరభ్యంతరంగా నిర్ణయించుకోవచ్చు. అన్ని సందర్భాలలో మీ ఎంపిక సరైనది కాకపోవచ్చు. ఎందుకంటే ఎలా మీరు ఎదుటి వారిని ఎన్నుకుంటారనేది ఇక్కడ చాలా ముఖ్యం. దానికి సైకాలజీలో పీజీ, పిహెచ్డీలు చేసి ఉండనక్కర్లేదు. కాస్తంత ఇంగిత జ్ఞానం, పరిశీలన ఉంటే చాలు. వ్యక్తుల్ని పరిశీలించి మీరు వారిని అర్థం చేసుకోవడానికే ఉన్న సమయం అయిపోతుంది. ఎప్పుడు మీరు వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటారు. అందుకనే మనుషుల్ని చదవడం అనేది ఒక హాబీగా చేసుకోండి. పుస్తకాలు చదవడం కన్నా మనుషుల్ని చదవడం గొప్ప విషయంగానే భావించాలి. మనుషుల్ని చదవడం ఒక హాబీగా చేసుకోమని కానీ ఎలా మనుషుల ఆలోచనలు మీరు గమనించలేరు. ఎందుకంటే అవి నిరంతరం మారుతూ ఉంటాయి. వాయువులాగా మనుషుల ఆలోచనలు కంటికి కనిపించవు. వాటి నిర్దిష్ట ఆకృతి ఉండదు. మనుషుల మాటల్ని మీరు గమనిస్తే అవి నీటి మాదిరిగా ఉంటాయి. ఎలా అయితే నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని కలిగి ఉంటుందో, అలా మనుషుల మాటలు వ్యక్తుల్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారిపోతుంటాయి. అందులో నిజమైనది ఏమిటో మనిషి ఒకరి దగ్గర ఇంకొకరి దగ్గర ఉండరు కదా మేడం. అవును మేడం, చాలా బాగా. అందులో నిజమైనవి ఏమిటో, అబద్ధమైనవి ఏమిటో కనుక్కోవడం చాలా కష్టం. మనుషుల చర్యల్ని మీరు గమనిస్తే అవి ఒక ఘన పదార్థం మాదిరిగా స్పష్టమైన ఆకృతిలో ఉంటాయి. కాబట్టి ఒక వ్యక్తి మనం అర్థం చేసుకోవాలంటే అతని చర్యలను గమనించాలి. ఒక వ్యక్తి చర్యలను గమనించకుండా కేవలం మాటలకు నమ్మడం ద్వారానే చాలా మంది మోసపోతుంటారు. జీవితం అంటే నమ్మకం లేకుండా మనం ఏ పని చేయలేం. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలో నమ్మకూడదో తెలుసుకుంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అది కనుక తెలియనట్లయితే ప్రతి క్షణం మనల్ని అభద్రతా భావం వెంటాడుతుంది. ఎవరు మనల్ని ఎక్కడ మోసం చేస్తారేమోనని ఆందోళన పడటం జరుగుతుంది. జీవితంలో మనకు కావలసిన ముఖ్యమైన వ్యక్తులను, సరి అయిన వాళ్లను ఎన్నుకోవడం ద్వారా ఈ అభద్రతా భావాన్ని కొంతవరకు దూరం చేసుకోవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామిని ఎన్నుకోవటం, బిజినెస్ లో పార్ట్నర్స్ ను ఎన్నుకోవటం. ఏ వ్యక్తులు మనకు కావలసిన అన్ని పరిపూర్ణ లక్షణాలను కలిగి ఉండరు. ఒకవేళ కలిగి ఉన్నా మీకు నచ్చని ఏవో కొన్ని ఇతర విషయాలు వారిలో ఉంటాయి. కనుక కొన్ని లక్షణాల విషయాల్లో రాజీ పడవలసి వస్తుంది, సర్దుకుపోవలసి ఉంటుంది. అందరు వ్యక్తులు కేవలం మనకు ప్రతిబింబాలు కావలసిన అవసరం లేదు.
కానీ మిమ్మల్ని మీకు పరిచయం చేసే వ్యక్తులు మీ వ్యక్తిత్వంలో మీరు అవగతం చేసుకోలేని అంశాలను మీకు చూపించగలిగే వ్యక్తులు అయినా బాగుంటుంది కదా. స్నేహితులు అద్దాల లాంటి వారు. వారు మిమ్మల్ని మీకు చూపిస్తారు, అంతేకాకుండా మీరు చేయలేని ఎన్నో అంశాలను వారు చేసి చూపిస్తారు. కావున మీరు వాళ్ళలో మిమ్మల్ని చూసుకుంటారు. నేను కూడా అలా చేయగలిగితే బాగుండు కదా అనుకుంటారు. వాళ్ళు మాత్రమే చేయగలిగే పనులను మీరు కూడా నేర్చుకోవాలని తపన పడతారు. ఒక వ్యక్తి గొప్పవాడైన కొన్ని సందర్భాలలో అతని ప్రవర్తనలో మార్పులు సహజం. ఎందుకంటే మనిషి యొక్క ప్రవర్తన ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలంటే అతని ప్రవర్తనను సరిగా విశ్లేషించాలి. మనిషి ప్రవర్తన వెనక ఉన్న ఉద్దేశాలే ముఖ్యం. ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా వ్యక్తి మన కోసం చేసే పనులను కూడా విశ్లేషించలేము. ఎన్ని విశ్లేషణలు చేసినా మనుషులను మనము అంచనా మాత్రమే వేయగలం, కానీ ఎవరిని ఇతను ఇలాంటి వాడే అని ఖచ్చితంగా జడ్జ్ చేసి చెప్పలేము. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. సంవత్సరం క్రితం మీరెలా ఉన్నారు? 5 సంవత్సరాల క్రితం మీ ప్రవర్తన ఎలా ఉంది? ఇంకో సంవత్సరం తర్వాత మీరు ఇలాగే ఉంటారన్న గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే మనుషులు రోజు రోజుకు వాళ్ళ అనుభవాలను బట్టి మారుతూ ఉంటారు. కానీ ఇదంతా కేవలం మనిషి ఒక దశని చేరే వరకే. అంటే బాల్యం నుండి యవ్వనం వరకు మనిషి తన అనుభవాలను విశ్లేషించుకొని ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటాడు. అతను దాదాపు అదే వ్యక్తిత్వాన్ని జీవితాంతం వరకు కొనసాగిస్తాడు. మహా అయితే కొన్ని చిన్న చిన్న విషయాలలో కొంత మార్పును ప్రదర్శిస్తాడు. సాధారణ మనుషులు మారరు. కనీసం మార్పు యొక్క ఆవశ్యకతను కూడా వాళ్ళు గుర్తించరు. అందుకే అలా సాధారణ మనుషులుగానే ఉండిపోతారు. కొంతమంది వ్యక్తులు జీవితాంతం తమ ప్రతిభ అనుభవాల నుంచి నేర్చుకొని నిరంతరం మారుతూనే ఉంటారు. మనిషి తనను తాను మార్చుకోవడం ఎలాగే తెలిస్తే చరిత్ర సృష్టించగలుగుతాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న వస్తువులాగా తన ప్రవర్తన, స్వభావము మన అధీనంలో లేకుండా అది ఒక స్పాంటేనియస్ చర్య అయితే మీరు మారలేరు. మీరు చేసే ప్రతి చర్య మీకు తెలియాలి. మీ ప్రాధాన్యతలపై మీకు సంపూర్ణ అవగాహన ఉండాలి. అప్పుడే మిమ్మల్ని మార్చుకోవడం సాధ్యమవుతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే, నియంత్రించుకోగలిగితే ఎప్పుడైనా ఎక్కడైనా మీ జీవితం మీ చేతుల్లోనే. ఇక్కడ విధి రాతను మార్చే మీ రాతలు అనే ఒక ఏదో కవిత రాశారు మేడం. తొలగిస్తుంది బాధను మీ గుండె లోతుల్లో, కలిగిస్తుంది నమ్మకం మీ జీవితం మీ చేతుల్లో. మీ జీవితం మీ చేతుల్లో మన మనస్తత్వానికి అద్దం చేస్తుంది, మనల్ని గొప్పతనానికి సిద్ధం. మనిషిని బాధించే విధి ఉంది, కానీ విధిపై కూడా విజయం సాధించే నిధి కూడా మనలోనే ఉంది. మన జీవితాన్ని శాసించేది నిజంగా గ్రహాలే. 1 ఆగ్రహం, 2 నిగ్రహం. మీ జీవితం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో అంటూ సూపర్ మేడం. ఇంకొకటి ఏంటంటే మార్చుకోవడమే మార్గం. ఎక్కడ సాధించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనే ఉదయిస్తుందో, ఎక్కడ సోమరితనం, పలాయనత్వం హృదయాలను తాకవో, ఎక్కడ క్రమశిక్షణతో సమయపాలనతో జీవితం సార్థకం చేసుకోబడుతుందో, ఎక్కడ సంపూర్ణ ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలో నిండి ఉంటుందో, ఎక్కడ మంచి ఆలోచనలు మనసు పొరల్లోకి ఇంకిపోవో, ఎక్కడ ప్రతి వ్యక్తి ధైర్యంగా తనలాగే తను జీవిస్తాడో, ఎక్కడ ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడో, ఎక్కడ ప్రతి వ్యక్తి తన మనసును జయిస్తాడో, ఎక్కడ ప్రతి వ్యక్తిలోనూ దైవత్వం ప్రకటితమవుతుందో, ఇలాంటి స్వర్గం వైపు భగవంతుడా నా ఈ ప్రపంచాన్ని మేలుకొలుపు.
రవీంద్రనాథ్ ఠాగూర్ శైలిలో వ్యక్తిత్వ వికాసంపై రాసిన కవిత వీరారెడ్డి గారు రాశారు మేడం. బాగుంది మేడం. అంటే ఈయన దాసరి వీరారెడ్డి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ట్రైనర్ అంట మేడం ఈయన. చాలా మంది అనుకుంటూ ఉంటారు చదువుకునే వయసులో వారికి ఇప్పుడున్న వ్యక్తిత్వము జీవితం పట్ల అవగాహన కొంతైనా ఉంటే వాళ్ళు అప్పుడున్న అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరి ఉండేవారని, అంతేకాకుండా కొంతమందిలో వ్యక్తిత్వ లోపాలు ఉండటం వలన ఉద్యోగం సంపాదించిన అంతటితోనే అభివృద్ధి ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. మన వ్యక్తిత్వమే మన అభివృద్ధికి పునాది. వ్యక్తిత్వం సరిగా ఉంటే జీవితంలో అన్నీ సరిగ్గానే కాదు తప్పకుండా మెరుగ్గా ఉంటాయి. మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రతి విద్యార్థి ఉద్యోగి తప్పక చదవాల్సిన పుస్తకం మీ జీవితం మీ చేతుల్లో. ఆయన స్వపరిచయం చేశాడు మేడం. ఇలాగా బాగుంది మేడం. అయిపోయింది మేడం ఇక్కడికి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురుమండలికి మనందరి గురువు అయిన జగద్గురువుకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక ఎపిసోడ్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. అప్పటిదాకా చూస్తూనే మేడం. కాల్ చేస్తాను నేను. ఇందులో పీడిఎఫ్లు చాలా ఉన్నాయి, దానిలో చెప్తాను. ఏదన్నా మీకు నచ్చితే దానిని మీరు చదవమంటే చదువుతా. అట్లే మేడం. ఓకే మేడం, కాల్ చేస్తాను ఇప్పుడు మీకు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.